హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో ఒక కొత్త రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను. అది కూడా ఎక్కువ శాతం పాప్కార్న్స్, స్వీట్ కార్న్స్తో కానీ లేదా మొక్కజొన్నలతో చిన్న గింజలతో కానీ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది జొన్నలతో కూడా తయారు చేస్తూ ఉంటారు. బట్ నేనైతే సగ్గుబియ్యంతో అయితే పాప్కార్న్ చేసి చూపించబోతున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసేసేయండి. దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నేను ఒక 10 నిమిషాల ముందే సగ్గుబియ్యాన్ని ఒక చిన్న టీ గ్లాస్ అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నానబెట్టుకున్నవి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకుని అందులోనికి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నారో అదే కప్పుతో వాటర్ని కూడా ఒక గ్లాస్ తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసి చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఉండలేమి లేకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి. ఇక్కడ నేను చక్కగా నిదానంగా సిమ్లో పెట్టేసుకుని ఉడికిస్తున్నాను అనమాట. ఈ కలర్ చేంజ్ అవుతాయి, దగ్గర పడుతుంది అనమాట. అప్పటిదాకా ఉడికించాలండి. చూసారు కదా, చక్కగా తొందరగానే ఉడికిపోతుంది అనమాట. ఎందుకంటే ముందుగానే ఒక సగ్గుబియ్యాన్ని నానబెట్టాను కాబట్టి చక్కగా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మరి కాస్త దగ్గర పడుతుందన్నమాట. ఆ తర్వాత దీనిలో కంప్లీట్గా హీట్ తగ్గిపోయిన తర్వాత అయితే వడియాలు పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నా చూడండి, ఇంత మాత్రాన్ని ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడైతే ఫైనల్గా నేను ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోనికి మంచి స్మెల్ వస్తుంది అండ్ మంచిగా అరుగుదల కూడా అవుతుందన్నమాట. అందుకోసం నేను ఇక్కడ ఒక్క చిటికెడు ఇంగువనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదైతే నేను ఇంగువని యూజ్ చేస్తూ ఉంటానండి. చాలా బాగుంటుందన్నమాట. ఒక చిటికెడైతే ఇంగువ వేసేసుకుని చక్కగా ఒకసారి అడుగు పట్టకుండా ఇలా మంచిగా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. చూడండి, ఇలా దగ్గరకు వస్తే సరిపోతుందండి. ఇలా వాటర్ లాగా ఉందని అలానే ఉంచేసేయాల్సిన అవసరం ఏమీ లేదు. దీనిలో హీట్ అంతా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు దగ్గర పడిపోతుంది అనమాట. దీనిలో హీట్ తగ్గిపోయిన తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చక్కగా దగ్గర పడిపోయింది. చక్కగా చేతితో పట్టుకుంటే చేతికి వచ్చేస్తుంది అనమాట ఉండల్లాగా. ఆ తర్వాత నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ మీద అయితే హీట్ తగ్గిపోయిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా ఇలా చక్కగా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా వడియాల్లాగా పెట్టుకుంటున్నానండి. ఇలా వడియాల్లాగా పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఇష్టం వచ్చినప్పుడు చక్కగా ఫ్రై చేసుకుని తినేసేయచ్చు అనమాట. సో అందుకోసం నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ మీద చిన్న చిన్న ఉండల్లాగా ఇలా వడియాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇవి కనీసం ఈరోజు ఎండలో పెట్టుకుంటే రెండో రోజుకైతే ఎండుతాయండి. కొంచెం మందంగా పెట్టుకున్నాం కాబట్టి. సో దీనిలో హీట్ మొత్తం చక్కగా అంటే తడి మొత్తం పోయిందాకా ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. దీనిలో కొంచెం చెమ్మన్నా సరే డీప్ ఫ్రై చేసినప్పుడు పంటికి అతుకుపోతాయండి. కంప్లీట్గా చక్కగా ఎండిన దాకా అయితే ఇలా ఎండలో అయితే ఎండబెట్టాలి. ఇలా కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత చక్కగా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుని పాప్కార్న్స్ లాగా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు అనమాట. నేను కంప్లీట్గా ఎండిన తర్వాత ఇక్కడ నేను డీప్ ఫ్రై అయితే చేస్తున్నానండి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా ఈ వడియాల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. వేసేసుకుని చక్కగా అలా వేయంగానే పువ్వుల్లాగా ఇచ్చులుకుంటూ వచ్చాయి. చూసారు కదండి, చక్కగా ఇలా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు అనమాట. ఎన్ని తిన్నా కానీ ఒక్క నిమిషంలో ఫటాఫట్ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. అసలు తిన్నట్టే ఉండదు, అంత బాగుంటాయండి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అన్నమాట, అంత బాగుంటాయి. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు బాగా కరెక్ట్గా కుదురుతాయన్నమాట ఈ ప్రాసెస్లో కనుక ప్రిపేర్ చేశారంటే. మరి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. ఎంత క్రిస్పీగా, ఎంత మంచిగా, ఎంత వైట్గా, ఎంత పువ్వులాగా వచ్చాయో చూసారు కదా మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.